ఏదైనా రుచిగా, తియ్యగా అలాగే స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఒకసారి ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఏదైనా తినాలి అని అనుకున్నప్పుడు ఈ రెసిపీని ఒకసారి బ్రెడ్‌తో చాలా ఈజీగా చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా అలాగే నోట్లో పెట్టుకుంటూనే వెన్న ముద్దలా కరిగిపోతుంది ఈ స్వీట్ రెసిపీ. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ముందుగా అరకప్పు పాలల్లో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకొని పక్కన ఉంచేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని 1/2 లీటర్ దాకా పాలను యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని పొంగు వచ్చేంత వరకు కాచుకుందామండి. పాలు పొంగొచ్చిన తర్వాత వెంటనే మంటని సిమ్లో పెట్టేసుకొని మనం ముందే కలిపేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు అరకప్పు దాకా చక్కెరని వేసుకొని పాలన్నీ అడుగంటకుండా అలాగే మీగడ కట్టకుండా కలుపుకుంటూనే ఉండాలండి. ఇలా థిక్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో అరకప్పు దాకా మిల్క్ పౌడర్ అలాగే పావు కప్పు దాకా షుగర్ పౌడర్, పావు కప్పు ఫ్రెష్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఇది ఇంట్లో తీసుకున్న ఫ్రెష్ క్రీమ్. ఇదంతా కూడా చక్కగా కలిపేసుకుందామండి. ఇవన్నీ కలిసిన తర్వాత మనకి కోవా లాగా ఫామ్ అవుతుంది టెక్స్చర్ అనేది. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కానివ్వండి, లేదంటే స్పూన్తో అయినా కలిపేసుకొని పక్కన ఉంచేసుకుందాము. ఇప్పుడైతే బ్రెడ్ పీసెస్కి అంచుల్ని కట్ చేసుకున్న తర్వాత ముందుగా ఒక బ్రెడ్ పీస్ని తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ని బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొద్ది డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకున్న తర్వాత ఇంకో బ్రెడ్ పీస్ని తీసుకొని క్లోజ్ చేసుకొని సగానికైతే కట్ చేసుకుందాము. నేను ఇక్కడ హాఫ్కి క్రాస్గా అయితే కట్ చేస్తున్నాను. మీకు ఇష్టమైనట్లు మీరు కట్ చేసుకోండి. అన్నీ కూడా ఇదే విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇంకో బ్రెడ్తో అయితే క్లోజ్ చేసుకున్న తర్వాత అన్నీ ఇదే విధంగా షేప్స్లో కట్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. మనం కట్ చేసుకొని కోవా అప్లై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్ని ఒక బౌల్లో కానివ్వండి, ఇలా లోతుగా ఉన్న ప్లేట్లో కానివ్వండి, మనం కట్ చేసి క్రీమ్ అప్లై చేసుకొని పెట్టుకున్న కోవా బ్రెడ్ పీసెస్ అన్ని కూడా ఒక్కటిగా ఈ విధంగా మీకు నచ్చినట్లయితే పెట్టేసుకోండి. నేనైతే అన్ని కూడా ఈ విధంగా చక్కగా అయితే అమర్చేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ పైన మనం ముందే కాచి చల్లారి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని అయితే వేసేసుకుందామండి. చక్కగా పీసెస్కి అన్ని పట్టే విధంగా మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి. తర్వాత మీకు నచ్చినట్లుగా డ్రై ఫ్రూట్స్తో కానివ్వండి, కుంకుమ పువ్వుతో కానివ్వండి డెకరేట్ చేసుకొని సర్వ్ చేస్తే సూపర్ సాఫ్ట్గా అలాగే ఎంతో టేస్టీగా నోట్లో వెన్న కంటే స్పీడ్గా కరిగిపోయే స్వీట్ రెసిపీ అయితే రెడీ అండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.